హాయ్ అండి, నేను మీ నెల్లూరు సుబ్బు అన్నని. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. జగన్ అన్నని అరెస్ట్ చేస్తారంట కదా, నిజమేనా అని. ఒకటైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ 10 రోజుల నుంచి ఆ ఎల్లో మీడియాలో గాని, ఈ సోషల్ మీడియాలో గాని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమబ్బా అరెస్ట్ చేస్తారా, చేయమని చూద్దాం, చేయమను అని చెప్పి 3 నెలల కిందటే చెప్పారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే జగనన్నను అరెస్ట్ చేస్తారని చెప్పి పుకార్లు పుడుతూనే ఉన్నాయి. 16 నెలలు లోపలేసినా గానీ జంకకుండా బయటకు వచ్చి సీఎం అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, 16 నెలలు ఏం పీకలేకపోయారు. ఈ రోజు జైలు మొహం చూడనటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపలేసినటువంటి ఘనత, చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదా పనిచేసింది? జనాల్లో సింపతి క్రియేట్ చేసే దానికోసం, బీజేపీకి తలకాయ ఉంచేలా చేసే దానికోసం బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆడిన నాటకమే చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్లడం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్లిన తర్వాత మాత్రమే కూటమితో అలయన్స్ ఒప్పుకొని టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీకి దిగడం జరిగింది. అలా ఆయన బెండ్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, వైసీపీ సాధారణ కార్యకర్తలను కూడా అరెస్టుల పేరుతో మీరు హింసిస్తున్నారు కదా, ఇదే చరిత్ర. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే, మొన్ననే చెప్పాడు 2.0 వేరే లెవెల్లో ఉంటుందని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఇంతకు 10 మీకుంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? రేపు గెలిస్తే లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు. టీడీపీలో ఉండే ఎవరైతే రెచ్చిపోతున్నారో, జనసేనలో ఉండే ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. మా ఓటోళ్ళందరినీ మీరు ఈ రోజు హింసించవచ్చు. లోపలికి పోతే బయటకే కదా వచ్చేది. మళ్ళీ పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే పోతాడు అన్నట్టు లోపలికి పంపిస్తే బయటికి తీసుకొని వస్తారు. కాకపోతే 3rd డిగ్రీలు, ఆ డిగ్రీలు ఈ రోజు వల్లభనేని వంశీ గారిని హింసించినట్టు, ఇంకోరిని హింసించినట్టు, పోసాని గారిని హింసించినట్టు ఒక 3 నెలలు మీ రాక్షసానందాన్ని చూపిస్తారు. అలాంటి రాక్షసానందాన్ని కూడా మేము చూడాల్సి వస్తుంది. లోకేష్ గారిని లోపలికి పంపించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? రేపు గెలిస్తే ప్రతి ఒక్కరికి ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళందరికీ ఉంటుంది. మనస్ఫూర్తిగా కోరుకున్న జగనన్న గెలవాలి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు, సరేనా? ఎవరూ భయపడవాకండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యేటటువంటి ఛాన్సే లేదు. ఆ ధైర్యం బీజేపీకి కూడా లేదు అరెస్ట్ చేసే